హాయ్ ఫ్రెండ్స్! విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్స్‌లో అయితే క్యారెట్ హల్వా చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో అయితే రెసిపీని ఫాలో కండి. ముందుగా అయితే క్యారెట్స్‌ని మనమైతే చెక్కు తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసి నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న క్యారెట్‌ని అయితే గ్రేట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్‌గా. క్యారెట్ ఫస్ట్‌లో బాగా గ్రేడ్ అవుతుంది. లాస్ట్‌కొచ్చేసరికి గ్రేట్ చేయడానికి కష్టం అవుతుంది కదా! అలాంటప్పుడు ఆ పీసెస్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న పీసెస్‌ని మనం మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటే మనకి అది కూడా సేమ్ గ్రేట్ చేసినట్టుగా చిన్న చిన్న పీసెస్‌గా వస్తుంది. ఇలా చేస్తే తొందరగా అవుతుంది. అలాగే ఈజీగా ఉంటుంది. రెసిపీ చేసేటప్పుడైతే అడుగు మందంగా ఉండే గిన్నెలతో అయితే చేస్తేనే బాగుంటుంది. లేకపోతే మాడిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని గీ వేసుకొని మనం ఇందాక తురుముకున్న క్యారెట్‌ని అయితే వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్‌ని ఫ్రై చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి. లేకుంటే కింద అయితే అడుగు అంటేస్తుంది. క్యారెట్‌ని బాగా మిక్స్ చేసి ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు అంటుతుంది. అలా 60-70% క్యారెట్ కుక్ అయిన తర్వాత అయితే మనము పాలనైతే యాడ్ చేసుకోవాలి. పాలు ఇష్టం లేని వాళ్ళైతే ఇది స్కిప్ కూడా చెయ్యొచ్చు. పాలు పోసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి అయితే మూత పెట్టుకొని ఇంకొక 5-10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఈ పాలలో అయితే క్యారెట్ అయితే మొత్తం అయితే కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత అయితే మనమైతే పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఆల్రెడీ స్వీట్ గా ఉంటుంది కాబట్టి షుగర్ని అయితే కొంచెం తక్కువనే అయితే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత అయితే వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవచ్చు మనము. షుగర్ అంతా మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా వచ్చేసిన తర్వాత అయితే మనం లాస్ట్ లో కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తాము. ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది. మిస్ అయితే కావద్దు. ఇంకా మీ దగ్గర పచ్చి కోవా ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా రిచ్ గా ఉంటుంది ఫ్లేవర్స్. కండెన్స్డ్ మిల్క్ ఆల్రెడీ మిక్స్ అయిన తర్వాత అయితే మనం నెయ్యిలో వేయించిన జీడిపప్పు అలాగే కిస్మిస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనం లాస్ట్ లో ఇంకా 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా నెయ్యిని అయితే యాడ్ చేయలేదు. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.